హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇజ్రాయెల్‌లో ఉన్న ఒక మల్బరీ చెట్టు. మనం ఇండియాలో చూసినట్లయితే చిన్న చిన్న బుడ్డలుగా, చిన్న రౌండ్‌గా అట్లా ఉండే మల్బరీస్ చూసాము. ఇజ్రాయెల్‌లో అయితే ఈ విధంగా ఇట్లా పొడుగ్గా ఉంటాయి మల్బరీ చెట్టు. ఈ చెట్టుది ఫస్ట్ టైమే కాపు కాసిందండి. ఫస్ట్ టైం కాపు కాసడం వల్ల ఇజ్రాయెల్ వాళ్ళు ఫస్ట్ పంటను ఏదైనా ఫ్రూట్‌ని కానీ తినరు. అది దేవునికి వదిలిపెట్టినట్లు ఇట్లా వదిలిపెట్టేస్తారు చెట్టును. ఫ్రూట్స్‌ని కూడా ఫస్ట్ కాపు ఏ పండు కానీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు తినరు. దేవునికని వదిలిపెడతారు. ఈ పండ్లు కూడా చూసేదానికి తుమ్మ చెట్టుకు తుమ్మ పుల్లాగా అనిపిస్తున్నాయి చూడండి, ఈ మల్బరీ ఫ్రూట్స్. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మా పక్కింటి ఆంటీ వాళ్ళకి కాసింటే ఏంటి అంటే నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైమే చూశాను. ఏంటి ఆంటీ ఈ ఫ్రూట్స్ అంటే ఇవి మల్బరీ ఫ్రూట్స్, మేము తినకూడదు, నీకు కావాలంటే నువ్వు తినొచ్చు అని చెప్పింది ఆంటీ. అందువల్ల నేను ఈ ఫ్రూట్స్ని పెరుక్కొని తిన్నాను. తింటే భలే స్వీట్గా టేస్టీగా ఉన్నాయి మల్బరీ ఫ్రూట్స్. చూడండి, ఇవన్నీ పెరిగి ఇట్లా వాష్ చేసి తిన్నాను. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అంటారు. మనకు అతి తక్కువగా దొరుకుతాయి. ఈ పండుని నేను ఫస్ట్ టైం తిన్నాను. మీరు ఈ పండుని తిన్నట్లయితే, టేస్ట్ చేసినట్లయితే